హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం రాజశేఖర్ శర్వానంద్ నటించిన 'బైకర్' అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే రాజశేఖర్ ఒక మాజీ మోటోక్రాస్ రేసర్. క్రికెట్కే కాకుండా భారతదేశంలో మోటోక్రాస్ రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుకోసం మోటోక్రాస్ రేసర్లని తీర్చిదిద్దే పనిలో ఉంటాడు. అతని కొడుకైన శర్వానంద్ తండ్రి దగ్గరే శిక్షణ పొంది మోటోక్రాస్ రేసర్గా రాటుదేలుతాడు. కొడుకు ఛాంపియన్గా మారిన తర్వాత అంతర్జాతీయ స్థాయి రేసింగ్ పోటీల్లో దించాలనుకుంటాడు రాజశేఖర్. అందుకోసం ఐఎన్జీ అనే స్పాన్సరింగ్ కంపెనీ అధినేత అయిన అతుల్ కులకర్ణిని ఒప్పిస్తాడు. అగ్రిమెంట్ కాగితాలపై సంతకం చేసిన తర్వాత విక్కీ అనూహ్యంగా రేసింగ్ నుంచి తప్పుకుంటాడు. తండ్రిని చిన్న మాట అంటేనే భరించలేని శర్వానంద్ ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మాళవిక నాయర్ ఎవరు? ఆమె శర్వానంద్ జీవితంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? కొన్నాళ్ల పాటు రేసింగ్ కి దూరంగా ఉన్న శర్వానంద్ మళ్ళీ మోటోక్రాస్ రేసర్గా ఎందుకు మారాడు? తిరిగి వచ్చిన కొడుక్కి రాజశేఖర్ మళ్ళీ కోచింగ్ ఇచ్చాడా? చివరకు తండ్రి కొడుకులు కలిశారా లేదా అనేది మిగిలిన కథ. ఈ స్టోరీ వచ్చేసి 2003 బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. హీరో ఫ్యామిలీ లైఫ్ తర్వాత మొదలయ్యే ఫ్లాష్ బ్యాక్ నుంచే అసలు కథ మొదలవుతుంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ ఒకవైపు, రేసింగ్ సీన్లు మరోవైపు. ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే సాగుతుంది. ప్రతి విషయాన్ని చాలా డీటెయిలింగ్ గా చెప్పడంతో కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం చాలా ఎమోషనల్ గా సాగుతుంది. తండ్రి కోసం మళ్ళీ రేసర్ గా మారడం, ప్రాక్టీస్ సమయంలో హీరో పడే ఇబ్బందులు, విలన్ చేసే కుట్రలను ఛేదించి చివరకు విజేతగా నిలవడం, ఇలా ఊహకందేలాగే కథనం సాగుతుంది. హీరో రేసింగ్ కు దూరం అయ్యేందుకు దారితీసిన పరిణామాలు, మలేసియా రేస్ ట్రాక్ పై సాగే డ్రామా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో జర్మనీలో సాగే రేసింగ్ కూడా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. టాలీవుడ్ లో చాలానే స్పోర్ట్స్ డ్రామాలు వచ్చాయి. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాక్సింగ్, హాకీ ఇలా చాలా క్రీడల నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. కానీ మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంలో ఇప్పటి వరకు సినిమా రాలేదు. అదొక్కటే బైకర్ ప్రత్యేకత. కథనం రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాల మాదిరిగానే సాగుతుంది. ఛాంపియన్ గా ఉండే హీరో ఉన్నపలంగా క్రీడను వదిలేసి సాధారణ జీవితం గడపడం, తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా మళ్ళీ అతను క్రీడల్లోకి రావడం, క్లైమాక్స్ లో విజేతగా నిలవడం. దాదాపుగా స్పోర్ట్స్ డ్రామా చిత్రాలన్నీ ఇలాగే ఉంటాయి. బైకర్ కూడా అలాగే సాగుతుంది. ఒక పక్క గతాన్ని, మరో పక్క ప్రస్తుతాన్ని చూపిస్తూ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో దర్శకుడు తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఓవరాల్ గా బైకర్ సినిమా గురించి చెప్పుకోవాలంటే అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి, జెర్సీ తరహా సినిమాలాగా చూడవచ్చు. కానీ ఆ సినిమాలతో పోల్చుకుంటే ఎమోషన్స్, కమర్షియల్ అంశాలు ఈ సినిమాలో మిస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ చాలా ఫ్లాట్ గా సాగుతూ కొన్నిసార్లు మన సహనానికి పరీక్షగా మారతాయి. సెకండ్ హాఫ్ లో బాగా సాగదీత, అనవసరమైన సీన్లు సినిమాను ల్యాగ్ గా మార్చాయి. కానీ క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ సీన్లు ఈ సినిమాను అంతో ఇంతో కొంచెం కాపాడాయనే చెప్పాలి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి శర్వానంద్ యాక్టింగ్, రేసింగ్ సీన్స్, విజువల్స్. ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ వచ్చేసి స్లో నరేషన్. ఫైనల్ గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.